బ్యాక్ టు న్యూస్. తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. రేపటి నుండి జనవరి 1 వరకు దాదాపుగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం జరగనుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలొచ్చారు. భక్తుల కోసం సమయం కన్నా ముందే టోకెన్లు జారీ చేయడం ప్రారంభించింది టీటీడీ. అర్ధరాత్రి 12 గంటల నుండి టీటీడీ సర్వదర్శనం టోకెన్లు జారీ చేసింది. ఇప్పటికే 23, 24వ తేదీ టోకెన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం 25వ తేదీకి టోకెన్లు ఇస్తున్నారు. ఇప్పటికే 300 రూపాయల దర్శన టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విక్రయించింది. ఇప్పటి వరకు 2,25,000 టికెట్లు విక్రయించారు. ఇవాళ ఆఫ్లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేశారు. ఇందుకోసం తిరుమల తిరుపతిలో దాదాపు 10 కేంద్రాల్లో 94 కౌంటర్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 4,23,500 టోకెన్లు జారీ చేయనుంది. స్థానికుల కోసం తిరుమల బాలాజీ నగర్లో ఓ టోకెన్ కేంద్రం ఏర్పాటైంది. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం నిన్నటి నుండే తిరుమల కొండపై భక్తులు క్యూ కట్టారు. గంటల తరబడి టోకెన్ల కోసం క్యూ లైన్లో నిరీక్షించారు. ఇక రేపటి నుండి 10 రోజుల పాటు దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే టీటీడీ శ్రీవారి దర్శనానికి అనుమతించనుంది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి మురళి. టోకెన్లు జారీ చేసే ప్రక్రియ అంతా సజావుగా సాగుతోందా? ఎటువంటి తొక్కిసలాట లేదు కదా? భక్తులు ఎటువంటి అసౌకర్యానికి లోను కావటం లేదని ఇప్పటికే టీటీడీ అన్ని ఏర్పాట్లు చేశామంటోంది. కృప మొత్తంగా శ్రీవారి వైకుంఠ ఏకాదశి శ్రీవారి దర్శన టోకన్ల ప్రక్రియ ఏదైతే ఉందో చాలా సజావుగా విజయవంతంగా సాగుతోంది. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలోనే, అంటే నిజానికి ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు టోకన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభించిన తొలుత చెప్పినప్పటికీ దానికి ముందస్తుగా దాదాపు 12 గంటల ముందుగా గత అర్ధరాత్రి నుంచే టోకన్ల పంపిణీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం తిరుపతి నగరంలోని బైరాగపట్టడిలో ఉన్న ఒక మున్సిపల్ స్కూల్లో టోకన్ల పంపిణీ కార్యక్రమం వద్ద ఉన్నాం. అయితే మొదటి 2 రోజులకు సంబంధించి, అంటే ఏకాదశి, ద్వాదశి, ఈ 2 రోజులకు సంబంధించిన టోకన్లు అన్నీ కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. ప్రస్తుతం అయితే 25వ తేదీకి టోకన్లు మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. అంటే భక్తులంతా కూడా ఈ వైకుంఠానికి సంబంధించి ఏకాదశి, ద్వాదశి రోజు కోసమే ఆ 2 రోజుల్లో స్వామివారి దర్శించుకుంటే శ్రేష్టమని భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ 2 రోజులకైతే కూడా అర్ధరాత్రి నుంచి కూడా భక్తులు బారులు తిరిగిన దృశ్యాలు మనం చూసాము. అయితే ఆ తర్వాత కొంత మందకొండిగా ఉంది. దాదాపు తిరుపతి నగరంలో ఉన్న 9 కౌంటర్లలో కూడా ఇదే తరహా పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా టోకన్ల కోసం తొక్కిసిలాట కానీ గొడవ పడే పరిస్థితి అట్లాంటి అవకాశమే లేదు. చాలా ప్రశాంతంగా మనం చూడొచ్చు. అంటే ఒక క్యూ లైన్ మేనేజ్మెంట్ పాటిస్తూ ఉన్నారు. బయటంతా కూడా క్యూ లైన్స్ ఉన్నాయి. దశల వారీగా భక్తులందరినీ కూడా నెమ్మదిగా క్యూ లైన్లోకి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి కొందరికి ఇవ్వడం మంజూరు ప్రక్రియ పూర్తయిన తర్వాత అంటే మళ్ళీ దశల వారీగా పంపించే ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 4,23,500 టోకన్లను టీటీడీ పంపిణీ చేయబోతోంది. అంటే ఇది నిరంతరంగా కొనసాగుతుంది. అంటే 10 రోజుల పాటు ఎప్పుడు టోకన్లు పూర్తవుతుందో అప్పటి వరకు కొనసాగుతుంటుంది. ఇప్పుడున్న రద్దీని అంచనా వేస్తే రేపు సాయంత్రం వరకు కూడా ఈ టోకన్ల మంజూరు ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే మనకు 25వ తేదీకి దర్శన టోకన్లు లభిస్తూ ఉన్నాయి. కాబట్టి జనవరి 1వ తేదీ వరకు మనకు తెలుసు వైకుంఠ ద్వారాన్ని 10 రోజుల పాటు తెరిచి ఉంచుతారు. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 12 వరకు కూడా వైకుంఠ ద్వారం తెరిచే ఉంటారు. కాబట్టి నెక్స్ట్ అంటే 3వ రోజు శనివారం ఏదైతే ఉందో సోమవారం సంబంధించి ప్రస్తుతం టోకన్లు లభిస్తూ ఉన్నాయి. భక్తులంతా కూడా చాలా ప్రశాంతంగా వచ్చి టోకన్లు తీసుకుంటూ టీటీడీ చక్కని ఏర్పాట్లు చేయడం వల్ల ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కృప.